రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెక్ పోస్ట్ సెంటర్లో టీడీపీ వాళ్ల కారును వైసీపీ నేతలు తగులబెట్టారు. వందల మందితో కారంపూడిలో హల్చల్ చేశారు. తెలుగుదేశం కార్యాలయం పైన వారు దాడి చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చెక్పోస్ట్ సెంటర్లో టీడీపీ కారును వైసీపీ నేతలు తగలబెట్టారు. వందల మందితో కారంపూడిలో హల్చల్ చేశారు. తెలుగుదేశం కార్యాలయం పైన దాడి చేశారు వైసీపీ శ్రేణులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో విధ్వంసం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే టీడీపీకి సంబంధించి ఎక్కువ ఓట్లు పోలయ్యాయని తెలిసిందో ఆ గ్రామాల్లోకి ఈ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నిన్న జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో పోలింగ్ కి సంబంధించి కారంపూడి గ్రామంలో పెద్ద ఎత్తున కూడా టీడీపీకి ఫేవర్ గా ఓట్ చేశారనే ఒకే ఒక కారణంతో వైసీపీకి చెందినటువంటి నాయకులు అక్కడికి రావడం జరిగింది. దీనికి ఎవరైతే మాచర్ల వైసీపీ ఎంపీ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలోనే ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. వీళ్ళు ఒక 20 స్కార్పియాలు వేసుకొని కారంపూడికి రావడం జరిగింది. కారంపూడికి వచ్చి అక్కడ పెద్ద ఎత్తున కూడా విధ్వంసానికి పాల్పడ్డారని ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఏదైతే బజార్లో వాళ్ళు హల్చల్ చేశారో కర్రలో రాడ్లతో తిరిగారని చెప్తున్నారు. అదే విధంగా కూడా కనిపించిన వాళ్ళని కనిపించినట్లుగా కూడా దాడులు చేశారు అని చెప్తున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి ఈ వాహనం కనిపించిన వెంటనే కూడా దాన్ని విధ్వంసం చేసి ఆ తర్వాత అక్కడే తగలబెట్టినట్టు కూడా చెప్తున్నారు. అలాగే ఈ టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం మీదకి పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడికి సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక్కసారిగా ఈ 200 మంది ఈ విధ్వంసానికి పాల్పడటంతో అక్కడ ఉన్నటువంటి కారంపూడికి సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి కారంపూడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని వాళ్ళైతే మాత్రం ఆందోళన చెందుతున్నారు. విధ్వంసం జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అంతా పూర్తి స్థాయిలో నష్టం జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది అని వాళ్ళైతే వాపోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న జరిగిన ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఇట్లాంటి విధ్వంసం అయినటువంటి కార్యక్రమాలు గతంలో ఎవరు చూడలేదు. పల్నాడులో మొట్టమొదటిసారి జరుగుతున్నాయని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పెద్దలైతే చెబుతున్న పరిస్థితి ఉంది. ఒక అధికారం కోసం అని ఒకళ్ళు, అధికారం కోల్పోతామని మరొకళ్ళు ఈ విధంగా కూడా దాడికి ప్రయత్నిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాల్లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ ఎవరైతే సామాన్యులు ఉన్నారో సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళని ఏరి టార్గెట్ చేసి మరీ వాళ్ళకి సంబంధించిన ఆర్థిక మూలాలని దెబ్బతీసే విధంగా కూడా వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసే విధంగా కూడా వీళ్ళు ప్రవర్తించడంతో భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. పల్నాడు ప్రాంతం ఇంత దారుణంగా తయారైంది ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ రోజు కారంపూడిలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాడి మాత్రం చాలా భయానకంగా ఉందని స్థానికులు అయితే భయపడిపోతున్నారు. గ్రామంలో ఉండటానికే భయపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్నాయి. ఇప్పటికి అక్కడ స్పెషల్ పోలీసు పార్టీలు కూడా వచ్చినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. కొద్దిసేపు క్రితం అక్కడ ప్రత్యేక బలగాలు అయితే దిగినాయి. ప్రస్తుతం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చెక్పోస్ట్ సెంటర్లో టీడీపీ వాళ్ల కారును వైసీపీ నేతలు తగులబెట్టారు. వందల మందితో కారంపూడిలో హల్చల్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశాయి వైసీపీ శ్రేణులు.